హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 22వ రోజు పారాయణం. కార్తీక పౌర్ణమి వ్రతం. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధ వలన పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్పాలతో తులసి దళాలతో విష్ణువుని షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాన్ని అర్పించి మేళ తాళాలతో శ్రీహరిని కీర్తించి పారవస్యంతో నాట్యం చేసి భక్తి గానాలని ఆలపించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణువు ప్రతిమని చేయించి దానికి కూడా పూజలు చేయించాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా విష్ణు సేవలో నిమగ్నుడై మరుసటి రోజు ఉదయమే సైన్య సమేతుడై యుద్ధరంగానికి బయలుదేరాడు. పురంజయుడు రణరంగాన్ని సమీపిస్తూనే సమరానికి శత్రువులని ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఆ భీకర ధ్వనితో తుల్లిపడ్డ కాంబోజ రాజు బలగాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. అనన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే బలగాలతో క్రమక్రమంగా యుద్ధం పరికాష్ఠకు వచ్చింది. ఆ క్రితం రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన దామోదరుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఓడిగిపోయాయి. దైవ కృపకు పొందిన పురంజయుడిని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడిని పరాక్రమము ముందు పగజులందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. విష్ణువు యొక్క అనుగ్రహం వలన విజయాన్ని పొందిన పురంజయుడు సంతోషంతో అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువుకి అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రుడవుతాడు. విష్ణువుకి ప్రతికూలుడైతే మిత్రువు కూడా శత్రువు అవుతాడు. కనుక దేనికైనా దైవ బలమే ప్రధానము. అట్టి దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము. అటువంటి ధర్మాచరణలతో ప్రప్రదమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో అట్టి వారి సమస్త దుఃఖాలు కూడా క్షణంలో నశించిపోతాయి. అగస్య, ఈ కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో అట్టి వారు శూద్రులైనా సరే వైష్ణవులతో సమానంగా ఉత్తములుగా పరిగణించబడతారు. వేద పండితులైనా సరే బ్రాహ్మణులైనా సరే ఈ శ్రీహరి సేవ మరియు కార్తీక వ్రతం చేయని వాళ్ళందరూ కూడా కర్మచండాలులేనని గుర్తించు. అగస్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ శ్రీహరి పట్ల భక్తితో ఉంటే ముక్తి లభిస్తుంది. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ నారాయణుడు ఒక్కడే. విశ్వమంతా నిండి ఉన్న విష్ణువు నందు భక్తి ప్రవర్తులు ఉన్న వారికి మాత్రమే ఈ కార్తీక వ్రతం చేసుకునే అవకాశం చేజిక్కుతుంది. కనుక వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, ఉత్తమమైనటువంటి కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా వింటారో అట్టి జీవులు పాపరహితులై అంతిమ దశలో వైకుంఠాన్ని చేరుతారు. ఎంతో మహత్యం కలిగినటువంటి ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు అని తెలిపాడు అత్రి మహర్షి. ఇంతటితో కార్తీక పురాణం 22వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.